ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వారాహి అమ్మవారి ప్రత్యేకత ఏమిటి, అమ్మవారిని ఎందుకు కొలుస్తాము అన్న విషయాల గురించి తెలుసుకుందాము. తాంత్రిక విద్యల కోసం కొలిచే అమ్మవారు వారాహి. దేవాలయాల్లో వరుసగా పేర్చబడిన అమ్మవార్ల మూర్తులను చూస్తుంటాం. వారిని సప్త మాత్రికలుగా పూజిస్తాం. ఎటువంటి భయాలనైనా పారద్రోలగల శక్తి సామర్థ్యాలు ఈ సప్త మాత్రికలకు ఉంటాయని భక్తుల విశ్వాసము. బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చాముండ, నరసింహి, వినాయకిగా పిలువబడే సప్త మాత్రికలలో ఒకరుగా వారాహాదేవి అమ్మవారిని చెప్తారు. విష్ణుమూర్తి అవతారాల నుండి ఉద్భవించిన వారే ఈ సప్త మాత్రికలు. బ్రహ్మ నుండి బ్రాహ్మణి, విష్ణువు నుండి వైష్ణవి, మహేశ్వరి నుండి మహేశ్వరి, ఇంద్రుని నుండి ఇంద్రాణి, వరాహ అవతారం నుండి వారాహి, స్కంద నుండి కౌమారి, నరసింహ అవతారం నుండి నరసింహి, వినాయకుని నుండి వినాయకి సప్త మాత్రికలుగా ఉద్భవించారు. వారిలోని వారాహి అవతారం ప్రత్యేకమైనది. ఆమె వారాహీదేవిగా పిలువబడుతూ ఆ పరమేశ్వరుని క్షేత్రానికి క్షేత్రపాలికగా కాపు కాస్తోంది. అంత ప్రత్యేకత ఉన్న ఈ వారాహీదేవి అమ్మవారి గురించి తెలుసుకుందాము. వరాహమూర్తి అని దశావతారాల్లో విష్ణుమూర్తిని కొలుస్తుంటాం. వరాహమూర్తిగా తన ముక్కుపై భూగోళాన్ని మోస్తున్నట్టుగా మహావిష్ణు రూపం అందరికీ తెలిసిందే. అయితే వారాహీదేవి పేరు మాత్రం సామాన్య ప్రజలకు చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఈ అమ్మవారు ఎవరు? సప్త మాత్రికలలో ఒకరుగా చెప్పబడుతున్న ఈ అమ్మవారు ఎక్కడుంది అనే విషయాలు తెలుసుకుందాము. సాక్షాత్ పరమశివుడు కొలువై ఉన్న కాశీ పట్టణానికి క్షేత్రపాలికగా వారాహీదేవిని కొలుస్తారు. చాలా చోట్ల శివుడే క్షేత్రపాలకుడుగా ఉంటాడు. కానీ ఆ పరమశివుడికే ఈ వారాహీదేవి క్షేత్రపాలికగా ఉన్నది. కాశీ పట్టణానికే కాదు, తంజావూరు బృహదీశ్వరాలయానికి ఈ మాత క్షేత్రపాలికగా కాపలా కాస్తోంది. తంజావూరు బృహదీశ్వరాలయంలో ఈ అమ్మవారికి ప్రత్యేకంగా ఓ ఆలయం కూడా ఉంది. ఆ ఆలయంలో అమ్మ నల్లని రాతితో వరాహ ముఖంతో నిండుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. కాశీనగరంలో కూడా నీలి రంగులో దర్శనమిస్తుంది. వరాహ రూపంలోనే 6 చేతులు, శంకు, సుదర్శన చక్రాలతో శిరస్సుపై చంద్రవంకతో ప్రశాంతంగా దర్శనమిస్తుంది. సప్త మాత్రికలందరిలోనూ ఈ అమ్మవారు అత్యంత ప్రత్యేకము. అందుకే అమ్మను క్షేత్రపాలిక అంటారు. చాలా శక్తివంతురాలిగా వారాహీదేవిని స్తుతిస్తారు. రాక్షసులను మట్టు పెట్టే సమయంలో ఆమె చూపిన తెగువకు చిహ్నంగా ధైర్య సాహసాలకు ప్రతీకగా అమ్మను కొలుస్తారు. అసలు అమ్మవారిని ఎందుకు కొలవాలి? ధైర్యానికి ప్రతీకగా ఈ అమ్మను కొలుస్తారు. భారతదేశంలోనే కాదు, నేపాల్ వాసులు కూడా వారాహీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. బుద్ధిజంలోనూ వారాహీదేవి ప్రస్తావన ఉంది. బుద్ధిజంలో వారాహీదేవిని వజ్రవారాహి, వజ్రయోగిని అని పిలుస్తారు. ఎక్కువగా తాంత్రిక విద్యల కోసం నేపాల్ వాసులు ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటారు. అయితే చెడు కోసం వాడే తాంత్రిక విద్యలు కావవి. మంచి కోసం ఉపయోగించే తాంత్రిక విద్యల కోసమే అమ్మవారిని కొన్ని ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకుంటారు. బెనారస్, తంజావూరుతో పాటు ఇండియాలోని మరికొన్ని ఆలయాల్లో వారాహీదేవి విగ్రహాలు మనకు కనిపిస్తాయి.